బైబిల్ గ్రంథంలో చరిత్రలోనండి కొంతమంది స్త్రీలు ఉన్నారండి, ఉత్తమ స్త్రీలు తెలుసండి. మళ్ళీ మామూలు స్త్రీలు కదా, స్త్రీలే. స్త్రీ బలహీనమైనది, స్త్రీకి దేనిలో వాటా లేదు, అలాంటి బైబిల్ ఎక్కడ సమర్థించలేదు. పురుషుడికి ఎంత ఎంతైతే అధికారం ఉందో ఆధిక్యత ఇచ్చిందో, సేమ్ టైం బైబిల్ దేవుడు స్త్రీకి కూడా అంతే ప్రాధాన్యత, అంతే ఆధిక్యత ఇచ్చాడండి. ఎక్కడ పక్షపాతం చూపించలేదండి దేవుడు. స్త్రీలకి సమానంగా ఇచ్చాడు, పురుషులకి సమానం దేవుడు ఇచ్చాడు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి స్త్రీని ఇంటికి పరిమితం చేశారు, వంటగదికి మాత్రమే. ఇల్లాలని పేరెట్టి ఆమెకి మంచి పేరు మంచిది పెట్టి ఇంట్లోకి మాత్రమే పరిమితం చేసి, పురుషుడైతే బయట తిరిగి రావాలి, స్త్రీ అయితే ఇల్లుని చక్కబెట్టాలి అని